హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరికీ స్వాగతం సుస్వాగతం జానకి లైఫ్ స్టైల్ అండ్ ఆర్ట్ ఛానల్కి. కోడూరు చౌడేశ్వరి దేవి అమ్మవారి జయంతి వేడుకల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి కోడూరుకు వచ్చాము. చౌడేశ్వరి దేవి అమ్మవారు కోడూరు గ్రామంలో ఎలా వెలిసిందో పెద్దలు చెప్పిన దాని ప్రకారం మీకు తెలియజేస్తాను. కడప జిల్లా ఆర్ఎస్ కొండాపురం మండలం సంకేపల్లె గ్రామంలో నివసించే సోమల వంశీయులైన రెడ్డిగారి ఆడబిడ్డకు రక్షణగా శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారు సుమారు 300 సంవత్సరాల క్రితము నందవరం నుండి నడిచి వచ్చుచు ఆమె వెనుదిరిగి చూడగా కోడూరు గ్రామ పొలిమేరలో జమ్మి వృక్షంలో చేరి ఎరపరెడ్డి గారి గోశాలలో పాలు త్రాగుతూ అక్కడే కొలువైన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారు. చౌడేశ్వరి దేవి అమ్మవారు బయలుదేరి వస్తుండగా నువ్వు ఎక్కడైతే వెనుదిరిగి చూస్తావో అక్కడ శిలైపోతావు అనే శాపం కారణంగా కోడూరు గ్రామ పొలిమేరలో చౌడేశ్వరి దేవి అమ్మవారు వెనక్కి తిరిగి చూడడం వల్ల ఆమె అక్కడే ఉన్న జమ్మి వృక్షంలో శిలైపోయారు. ఇలా కోడూరు పొలిమేరలోని జమ్మి వృక్షంలో చేరి ఎరపరెడ్డి గారి గోశాలలో పాలు త్రాగుతూ అక్కడే కొలువైన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారికి ఒక ఆలయాన్ని నిర్మించి ఆ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి అమ్మవారికి ప్రతి సంవత్సరం ఇలా జయంతి వేడుకలు జరుపుతూ ప్రతిరోజు పూజలతో అమ్మవారిని ఆ ఊరి ప్రజలు కొలుస్తున్నారు. 2025 సంవత్సరం జూలై 23, 24వ తేదీలు శ్రీ అమ్మవారి 21వ జయంతి వేడుకలు ఘనంగా పూర్తయ్యాయి. జూలై 24వ తేదీ గురువారం రోజు మేము అమ్మవారి దర్శనానికి కోడూరుకు వెళ్ళాము. అమ్మవారి దర్శనం కోసం క్యూలో నించొని లైన్లో వెళ్తున్నాము. చూడండి, అమ్మవారి దివ్య రూపంని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తాదులు తరలి వస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ఎంతో దూర ప్రాంతాల నుంచి కూడా భక్తాదులు అమ్మవారి దర్శనానికి కోడూరుకి వచ్చారు. శక్తి స్వరూపిణి అయిన చౌడేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకోవడానికి నేను మొదటిసారి వచ్చాను. అమ్మవారి దివ్య రూపం కోసం లైన్లో వేచి చూస్తున్నాను. దగ్గరికి వెళ్తున్నాము. మీరు కూడా అమ్మవారిని చూడండి. అమ్మవారి దివ్య రూపాన్ని కనీసం 1 మినిట్ కూడా పూర్తిగా తీయలేకపోయాను. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. అలాగే అక్కడ పోలీస్ వారు కూడా త్వరగా వెళ్ళాలని పంపిస్తున్నారు. అమ్మవారి దివ్య రూపం చూడండి, వెలిగిపోతూ ఉన్నది. ఆ అమ్మవారి అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనం మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుందాం. చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆశీర్వాదంగా అమ్మవారి దర్శనానికి వెళ్ళిన భక్తులకి అమ్మ ఆశీర్వాదంగా పూజారులు నిమ్మకాయని ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి. అమ్మ అనుగ్రహం నాకు కూడా దక్కింది నిమ్మకాయ రూపంలో. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చూడండి, అమ్మవారి రూపం కొంచెం క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో చాలాసేపు ఉంచనివ్వలేదు, త్వరగా పంపించేస్తున్నారు భక్తులని. అమ్మవారిని క్లారిటీగా తీయలేకపోయాను. ఓకే ఫ్రెండ్స్, అమ్మవారి దివ్య రూపాన్ని దర్శించుకున్నాను. అమ్మవారి గుడి లోపల పూలమాలలతో చాలా అందంగా అలంకరించారు. ఇక్కడ కనిపిస్తున్న రథంలో అమ్మవారిని దేవస్థానం నుండి మెయిన్ బజార్ ద్వారా ఊరేగింపుతో కోటలోని జ్యోతి మండపంకు చేరుస్తారు. 2025 గురువారం రోజు ఉదయం 5 గంటలకి జ్యోతి మండపంలో జ్యోతులను వెలిగించారు. ఇక్కడ కనిపిస్తున్న వృక్షము జమ్మి వృక్షము. ఈ జమ్మి వృక్షాన్ని దర్శించుకొని అలాగే అమ్మవారి గుడికి పక్కలో ఉన్న బ్రహ్మంగారిని అమ్మవారిని దర్శించుకున్నాము. దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత అక్కడే భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భోంచేసుకొని ఇంటికి బయలుదేరాము. గుడి దగ్గర నుంచి మెయిన్ గేట్ ఎంట్రన్స్ వరకు రకరకాల షాప్ని చూసుకుంటూ వస్తూ ఉన్నాము. ఇక్కడ చూడండి, పిల్లలు ఆడుకునే బొమ్మలు, బెలూన్స్, ఇక్కడ లేడీస్కి ఉపయోగపడే బ్యాంగిల్స్ అలాగే చైన్స్ ఉన్నాయి. రకరకాల రంగురంగుల చైన్స్. కొంచెం ముందుకు పోతే వాచ్లు. ఇక్కడ చూడండి, మట్టి గాజులు ఎన్ని కలర్స్ ఉన్నాయో. గాజుల షాప్లో అయితే చాలానే ఉన్నాయి. నేను ఇంకా కొన్ని తీయలేదు, కొన్ని మాత్రమే తీసుకుంటూ వచ్చాను. ఇక్కడ పీకలు, టెడ్డీ బేర్లు, బాల్స్, బెలూన్స్, చిన్నపిల్లల ఆట వస్తువులు ఎన్ని గణం ఉన్నాయో చూడండి. ఇక్కడ చూసిన చౌడేశ్వరి దేవి ప్రాంగణం మొత్తం షాపులతో నిండిపోయింది. జస్ట్ నడుచుకుంటూ వెళ్ళడానికి దారి మాత్రమే వదిలేసి ఇంకా ఖాళీగా ఉన్న మొత్తం ప్లేస్లలో షాపులే ఫుల్గా అయిపోయాయి. బ్యాంగిల్స్ని చూస్తుంటే మొత్తం కొనాలి అనే విధంగా ఉన్నాయి, అంత అద్భుతంగా ఉన్నాయి. కానీ మనం అన్ని కొనలేం కదా, జస్ట్ చూద్దామనేసి చూసుకుంటూ వీడియో తీసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ పిల్లల ఆట వస్తువులు, బాల్స్ ఉన్నాయి చూడండి, పీకలు,
టెడ్డీ బేర్లు. ఇక్కడ చూడండి రింగ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎక్కువగా లేడీస్కి చిన్నపిల్లలకి ఈ షాపులు చాలా ఉన్నాయి. మస్తు ఉన్నాయి చూడండి. అమ్మవారికి అలంకరణలో భాగమైన ఈ గాజులు చాలా వెలిశాయి. ఈ షాపులన్నీ ఈ 2 రోజులు మాత్రమే ఉంటాయి. అమ్మవారి జయంతి వేడుకలు కంప్లీట్ అయిన తర్వాత ఈ షాపులన్నీ కూడా క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ అక్క వాళ్ళు కొంటూ ఉన్నారు గాజుల్ని. మట్టి గాజులు ఒకటే కాదు, సైడ్ గాజులు కూడా ఉన్నాయి. ఇక్కడ పిల్లల ఆట వస్తువులు చూడండి. బస్సులు, కార్లు, జీపులు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి. దేవి అమ్మవారి దర్శనానికి మేము కూడా వచ్చాము. అక్కడ ఉన్న షాపులు అన్నీ కూడా మేము కూడా చూసామనేవారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ వాతావరణం చూస్తే నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ కనిపిస్తున్న బెల్టులు, స్ప్రెస్లు, వాచ్లు అన్నీ జెంట్స్కి ఉపయోగపడే వస్తువులు చాలానే ఉన్నాయి. ఒకే చోట అరేంజ్ చేశారు. బెలూన్స్ పిల్లలకు ఆడుకోవడానికి కలర్స్ కూడా మస్తు ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి జీపులు, బ్యాంగిల్స్ ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి. నేనే కొన్నే తీశాను. ఇంకా ఇక్కడ చూడండి జంప్ చేస్తున్నారు పిల్లలు. ఇందులో జంప్ చేయాలంటే ఒక్కొక్కరు 10 రూపీస్ 15 రూపీస్ తీసుకుంటున్నారు. ఇక్కడ కోలన్న కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. పిల్లలు చక్కగా వేస్తున్నారు. పిల్లలు వేస్తుంటే చుట్టూ జనం చూస్తూ ఉండిపోయారు. అంత మంచిగా వేస్తున్నారు. ఏదో స్వీట్ అమ్ముతున్నారు. ఆ స్వీట్ కలర్స్లో ఉంది. ఇక్కడ చూడండి స్టిక్కర్స్, అలాగే రబ్బర్ బ్యాండ్లు, చెంపపిన్నులు ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇక్కడ ఆడుకోవడానికి కొంచెం టైం ఇస్తారు. ఆ టైంకి ఇంత అని అమౌంట్ పే చేసి ఆడుకోవాలి. ఆ టైం అయిపోయిన తర్వాత కిందికి దిగేసి రావాలి. పిల్లలు చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆటోలోనే షాప్ అరేంజ్ చేశారు. మొత్తం లేడీస్ కేటగిరీకి సంబంధించినట్లు ఉంది. వస్తువుల్ని కిందికి పెట్టడం, మళ్ళీ లోపల ఎత్తి పెట్టుకోవడం అనే పని లేకోకుండా డైరెక్ట్ ఆటోనే తెచ్చుకున్నారు. గేట్ ఎంట్రన్స్ దగ్గర కొబ్బరికాయలు కూడా అమ్ముతూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.